అమర్నాథ్ భారతదేశంలోని ప్రముఖ ఆధ్యాత్మిక మరియు సాహసోపేతమైన యాత్ర. జమ్మూ కాశ్మీర్లోని హిమాలయాల్లో కొండ గుహలో కలిగి ఉన్న ఈ సహజ సిద్ధమైన మంచులింగాన్ని దర్శించుకోవడానికి ప్రతి ఏటా భక్తులు తరలి వస్తూ ఉంటారు. అయితే దీనికంటూ కొన్ని నిబంధనలు ఉన్నాయి. ఆ విశేషాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా అమర్నాథ్ని ఎవరు వెళ్ళవచ్చు, దాని రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఏంటి, అసలు ఎంత ఖర్చు అవుతుందో ఇప్పుడు చూద్దాం. మనం గూగుల్లో ముందుగా శ్రీ అమర్నాథ్జీ సెరెన్ బోర్డ్ అని కొడితే ఈ విధంగా మనకి వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. అందులో 2025 అమర్నాథ్ యాత్ర కోసం ఈ ఏప్రిల్ నెలలో రిజిస్ట్రేషన్ అనేది మొదలైంది. ఈ రిజిస్ట్రేషన్కి ముందుగానే మనం మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ని సబ్మిట్ చేయాల్సి వస్తుంది. అయితే ఏ హాస్పిటల్లో మనం మెడికల్ సర్టిఫికేట్ తీసుకోవాలనే దాని గురించిన పూర్తి సమాచారం మనకి ఇక్కడ రాష్ట్రాల వారీగా ఈ వెబ్సైట్లో మనకి కనిపిస్తూ ఉంటుంది. నేను ఇక్కడ మెడికల్ సర్టిఫికేట్ తీసుకున్న అనంతరం ఏ విధంగా చేయాలో చూపిస్తున్నాను. మనం రిజిస్టర్డ్ డాక్టర్ దగ్గర మెడికల్ సర్టిఫికేట్ తీసుకున్న అనంతరం ఆన్లైన్లో ఈ రిజిస్ట్రేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకుని డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి ఆ డాక్టర్ చేత సంతకం తీసుకుని ఆ ఫామ్ని స్కాన్ చేసి 220 రూపాయలు చలాన్ కడితే ఈ విధంగా మనకి యాత్రి పర్మిట్ అనేది లభిస్తుంది. ఈ యాత్రకి 15 సంవత్సరాల లోపు పిల్లలు మరియు 70 సంవత్సరాలు పైబడిన వారు, అదేవిధంగా గర్భిణీ స్త్రీలకి అనుమతి లేదు. అమర్నాథ్ని చేరుకోవడానికి 3 మార్గాలు కలవు. ఒకటి పెహల్గాం రూటు, 2 బాల్తాల్ రూటు, 3వది హెలికాప్టర్ ద్వారా. ఒకవేళ మీరు హెలికాప్టర్ ద్వారా ప్రయాణించాలనుకుంటే అది సుమారు 2.5 నుంచి 5,000 వరకు అవుతుంది. అంతేకాకుండా అది సంగం టాప్ వరకే చేరుకుంటుంది. అక్కడి నుంచి మీరు 3 కిలోమీటర్లు నడిచి అమర్నాథ్ని దర్శించుకోవాల్సి వస్తుంది. నేను గత సంవత్సరాల్లో చేసిన ప్రయాణం మీరు ఈ సంవత్సరం చేయబోయే యాత్రకి ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తూ ఈ వీడియో చేస్తున్నాను. నేను ఉండేది పూణే కాబట్టి నా ప్రయాణాన్ని పూణే ఎయిర్పోర్ట్ నుంచి స్టార్ట్ చేశాము. పూణే నుండి శ్రీనగర్కి వయా చండీగఢ్ మీదుగా నా ప్రయాణం సాగింది. అండ్ ఫ్లైట్ టికెట్ వచ్చేసి నాకు 7,500 వరకు అయింది. మనం డే 1 జర్నీని పూణే ఎయిర్పోర్ట్ నుంచి ఉదయం 4 గంటలకి మొదలు పెట్టడం జరిగింది. పూణే నుంచి మొదటి ఫ్లైట్ చండీగఢ్కి సుమారు 2.5 గంటల అనంతరం చండీగఢ్ చేరుకుని చండీగఢ్లో 2 అవర్స్ వెయిట్ చేసి తిరిగి కనెక్టింగ్ ఫ్లైట్ని నేను శ్రీనగర్కి క్యాచ్ చేశాను. మనం కాశ్మీర్ వ్యాలీలోకి అడుగుపెట్టాం. భూతల స్వర్గంగా పిలువబడే శ్రీనగర్లోకి మనం చేరుకున్నాము. ప్రస్తుతం అమర్నాథ్ యాత్ర సమయం కాబట్టి మనకి అడుగడుగున రక్షణ దళాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇదే శ్రీనగర్ యొక్క ఎయిర్పోర్టు. శ్రీనగర్ ఎయిర్పోర్టు పట్టణానికి 12 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సో మన యాత్రని పెహల్గాం నుంచి మొదలు పెట్టబోతున్నాం కాబట్టి ముందుగా శ్రీనగర్ పట్టణానికి చేరుకుని అక్కడి నుంచి మనం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో పెహల్గాం చేరుకోవాలి. అయితే పెహల్గాంకి మాకు నేరుగా బస్సు దొరక్కపోవడంతో ముందుగా మేము సుమారు 60 కిలోమీటర్లు ప్రయాణించి అనంతనాగ్ చేరుకోవాలనుకున్నాము. అనంతనాగ్ నుంచి పెహల్గాము కేవలం 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అనంతనాగ్, దీన్నే ఇక్కడ లోకల్గా ప్రజలు ఇస్లామాబాద్ అని పిలుస్తున్నారు. ఈ అనంతనాగ్లోనే ప్రసిద్ధ మార్తాండ్ సన్ టెంపుల్ కూడా ఉంటుంది. సో మేము ఎల్లిగానే చేరుకున్నాం కాబట్టి అనంతనాగ్లోని మార్తాండ్ సూర్య దేవాలయాన్ని కూడా సందర్శించడం జరిగింది. ఇది అనంతనాగ్ పట్టణానికి కేవలం 3 కిలోమీటర్ల దూరంలోనే ఉండి పురావస్తు శాఖ వారి అధీనంలో ఉంటుంది. అనంతరం మేము ఇక్కడ లోకల్గా తిన్న బ్రెడ్. ఇప్పుడు మా ప్రయాణాన్ని అనంతనాగ్ నుంచి ఒక ట్యాక్సీ తీసుకుని 2 అవర్స్ పెహల్గాం వైపు సాగిస్తున్నాము. ఇక్కడ ట్యాక్సీ మనకి 100 రూపాయలు మనిషికి ఒకరికి ఛార్జ్ చేశారు. ఇదే పెహల్గాం. ఈ మధ్య కాలంలో ఏప్రిల్ 22న జరిగిన ఘోరకలి సుమారు 30 మంది వరకు ప్రాణాలు తీసుకున్న ఘటన మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఆ ప్రదేశమే ప్రస్తుతం మనం చూస్తున్న ఈ పెహల్గాము. అసలు అమర్నాథ్ యాత్రకి మొదటి బేస్ క్యాంపే ఈ పెహల్గాము. అందుకే శత్రుముఖలు కావాలని ఈ ప్రదేశాన్ని ఎక్కువగా టార్గెట్ చేస్తూ ఉంటాయి. పెహల్గాం, దీని పూర్వనామము బెయిల్గావ్. ఒకనాడు పార్వతీమాత ఆ పరమేశ్వరుడిని అమరత్వం గురించి వివరించమని అడగగా అందుకు ఆ సదాశివుడు అమరత్వం గురించి ఎవరన్నా విన్నా వారు శాశ్వతంగా చిరంజీవులుగా ఉండిపోతారని చెప్పి ఎవరూ వినని ఒక రహస్య ప్రదేశానికి పార్వతీమాతని తీసుకువెళుతూ మార్గ మధ్యలో ఒక్కొక్కరిని వదిలివేయడం జరిగింది. అందులో భాగంగానే ఇక్కడ నందిని వదిలిన ప్రదేశమే ఈ బెయిల్గావ్. అదే కాలక్రమేణా పెహల్గావ్గా మారింది. మార్గ మధ్యలో మేము సందర్శించిన పురాతన శివాలయం. మేము పెహల్గాం చేరుకోగానే ముందుగా యాత్రీ సెంటర్కి చేరుకుని అక్కడ మా రిజిస్ట్రేషన్ ఫామ్ని సబ్మిట్ చేయడం జరిగింది. వారు మా ఫామ్ని చెక్ చేసి ఈ విధంగా యాత్రీ కార్డుని మనకి ఇస్తారు. ఇక్కడ పెహల్గాంలో మీరు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం, ఉదయం 11 గంటల లోపే మీరు యాత్రని మొదలు పెట్టాల్సి ఉంటుంది. ఒకవేళ లేట్ అయితే మీరు ఇక్కడే యాత్రి నివాస్లో బస్ చేయాల్సి ఉంటుంది. మాకు లేట్ అవ్వడం కారణంగా ఈరోజు మేము పెహల్గాంలోనే స్టే చేసాము. ఇవన్నీ యాత్రి టెంట్ హౌస్, పూర్తి రక్షణ భద్రతా దళాల మధ్య ఉంటాయి. మేము ఆగస్టులో ప్రయాణించాం కాబట్టి మాకు కేవలం 500కి టెంట్ దొరికింది. ఇక్కడ పూర్తిగా మనకి ఆహారం అంతా ఉచితమే. ఒకవేళ మీరు గుర్రాల మీద ప్రయాణించాలంటే ఇక్కడ ధరల పట్టిని చూడొచ్చు. అనంతరం మేము భుజించిన రాత్రి భోజనం. శుభరాత్రి, శుభోదయం ఫ్రమ్ పెహల్గాం. ఇప్పుడు సమయం ఉదయం 4:30 గంటలు.
మేము కాలకృత్యాలన్నీ పూర్తి చేసుకుని పెహల్గామ్ నుంచి టువర్డ్స్ చందన్వాడికి అనగా 12 కిలోమీటర్లు మేము కారులో ప్రయాణించడం జరిగింది. కారుకి ఒక మనిషికి ₹120 వరకు ఛార్జ్ చేశారు. ఇదే చందన్వాడి. ఈ ప్రదేశంలోనే పరమేశ్వరుడు చంద్రుడిని వదిలేయడం జరిగింది. ఆ కారణంగానే దీన్ని చందన్వాడి అని పిలుస్తారు. ప్రస్తుతం ఇక్కడ ఉన్న ఉష్ణోగ్రత 9 డిగ్రీలు. సల్మాన్ ఖాన్ నటించిన బజరంగి భాయిజాన్ మూవీ షూటింగ్ ఈ ప్రాంతంలోనే జరిగిందిట. ఇక్కడ కూడా మనకి భోజన సదుపాయం కలదు. ఇప్పుడు సమయం ఉదయం 6 గంటలకి. ఇక్కడ మేము భుజించిన అల్పాహారం అనంతరం మనకి ఇచ్చిన యాత్రి కార్డ్ని ఒకసారి చెక్ చేస్తారు. అది ఈ విధంగా మనకి ఇక్కడ టీవీలో కనిపిస్తుంది. ఇక్కడి నుంచే అసలైన అమర్నాథ్ యాత్ర మొదలవబోతుంది. హర హర మహాదేవ అనే నినాదాలతో భక్తులందరూ తమ యాత్రని మొదలుపెట్టారు. నడవలేని వారికి గుర్రాలు మరియు డోలీల సదుపాయం కూడా ఇక్కడి నుంచే మొదలవుతుంది. నాతో వచ్చిన మిత్రుడు తను నడవలేడు కాబట్టి తను ఇక్కడ గుర్రాన్ని మాట్లాడుకోవడం జరిగింది. గుర్రాన్ని నేరుగా అమర్నాథ్ వరకు రాదు, ఇది మీరు గుర్తుంచుకోండి. పాయింట్ టు పాయింట్ బేస్ మీద ఇక్కడ మనకి గుర్రం సదుపాయం కలదు. అనగా మొదట చందన్వాడి నుంచి ఎంజీ టాప్ వరకు మాత్రమే గుర్రాలు వస్తాయి. దానికి అయ్యే ఖర్చు సుమారు 2,500. అయితే మేము ఆగస్టులో ప్రయాణించడం వల్ల కేవలం 1,500కి గుర్రం వచ్చింది. ఇదే పిష్యూ టాప్. అమర్నాథ్ యాత్రలో వచ్చే మొదటి క్లిష్టమైన మార్గమే ఈ పిష్యూ టాప్. పిష్యూ టాప్ పైకి చేరుకున్న తర్వాత ఆ అద్భుత దృశ్యం చూడండి ఎంత రమణీయంగా ఉందో. ఈ మార్గంలో మనం అమర్నాథ్ని చేరుకోవాలంటే సుమారు 45 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తుంది. అయినా భక్తులు ఈ మార్గాన్ని మాత్రమే చేరుకోవడానికి గల ప్రధాన కారణం సాక్షాత్తు పరమేశ్వరుడు ఈ మార్గం గుండానే పార్వతీమాతతో అమర్నాథ్ గుహని చేరుకుని అమరత్వం గురించి వివరించడం జరిగింది. అందుకే భక్తులు వ్యయ ప్రయాసలైన ఈ మార్గాన్ని ఎంచుకుంటారు. ఈ సంవత్సరం అమర్నాథ్ యాత్ర జూలై 3న మొదలై ఆగస్టు 9తో ముగుస్తుంది. అయితే నేను ప్రయాణించిన సమయం ముందు 2 ఏళ్ల వరకు కోవిడ్ కారణంగా మూసేసి ఉండడంతో ఆగస్టు ఎండింగ్ వరకు యాత్రను నిర్వహించారు. ఆ కారణం చేతనే మేము ఆగస్టు చివరిలో వెళ్ళడం వల్ల దాదాపుగా రద్దీ పూర్తిగా తగ్గిపోయింది. పిష్యూ టాప్ తర్వాత వచ్చే మరో బేస్ క్యాంపు నాగాకోట్. ఈ ప్రదేశం ఒక ఎత్తు సముద్ర మట్టం నుంచి సుమారు 3,200 మీటర్లు. ఎప్పుడైతే మనం 3,500 మీటర్ల కన్నా ఎక్కువ ఎత్తులో ప్రయాణిస్తామో ఆక్సిజన్ క్రమంగా తగ్గుతూ ఉంటుంది. ఒకవేళ మీరు అమర్నాథ్ యాత్ర చేయదలిస్తే 6 నెలల ముందు నుంచి ప్రిపరేషన్లో ఉండండి. ఉదాహరణకి వాకింగ్ చేయడం కానీ, ట్రెక్కింగ్ చేయడం కానీ, జాగింగ్ లాంటివన్నీ మొదలుపెట్టండి. మనం చందనవాడి నుంచి యాత్రను మొదలుపెట్టి సుమారు 11 కిలోమీటర్లు ప్రయాణించి శేష్నాగ్ దగ్గరలోకి చేరుకున్నాము. ఇది కూడా ఇంపార్టెంట్ బేస్ క్యాంపు అండ్ ఇక్కడ చెకింగ్ కూడా ఉంటుంది. శేష్నాగ్ ఈ ప్రదేశంలోనే పరమేశ్వరుడు తన సర్పాన్ని వదలడం జరిగింది. ఆ కారణంగానే దీన్ని శేష్నాగ్ అంటారు. ఈ శేష్నాగ్కి మనం ఖచ్చితంగా 2 లోపలే చేరుకోవాల్సి వస్తుంది. ఒకవేళ 2 దాటితే ముందుకు పంపరు, ఇక్కడే ఆపేయడం జరుగుతుంది. సో మేము ఉదయం 11 గంటలకల్లా మేము శేష్నాగ్ని క్రాస్ చేసి ముందుకెళ్తున్నాం. ఈ పెహల్గామ్ నుంచి అమర్నాథ్ వెళ్ళే మార్గంలో పిష్యూ టాప్ తర్వాత వచ్చే మరో క్లిష్టమైన మార్గమే ఈ ఎంజీ టాప్. ఈ మార్గం చాలా క్లిష్టతరంగా ఉంటుంది. మీరు ఒకవేళ చందన్వాడి నుంచి అమర్నాథ్కి గుర్రాల మీద ప్రయాణిస్తున్నట్టయితే ఈ ఎంజీ టాపే మొదటి స్టాప్. నడవడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉండే మార్గమే ఈ ఎంజీ టాప్. అక్కడ దూరంగా మనుషులు కనిపిస్తున్నారు కదా, మనం ఫైనల్గా ఎంజీ టాప్ చేరుకున్నాము. ఎంజీ టాప్ చేరుకున్న తర్వాత మన కళ్ళ ముందు కనిపిస్తున్న సుందర దృశ్యం చూడండి ఎంత బాగుందో. ఇక్కడ ప్రస్తుత ఉష్ణోగ్రత 11 డిగ్రీలు. మేము ఉదయం 6 గంటలకి ప్రయాణాన్ని మొదలుపెట్టాము. ఇప్పుడు సమయం 12 గంటలైంది. మనకి ఇంకా 2 కిలోమీటర్ల దూరంలోనే పోస్పత్రి అనే ప్రదేశం వస్తుంది. వన్స్ మనం ఎంజీ టాప్ని క్రాస్ చేసిన తర్వాత సుమారు 9 కిలోమీటర్ల వరకు అనగా ఎంజీ టాప్, పోస్పత్రి మరియు పంచతన్ని వరకు మార్గం అనేది చాలా సుగమంగా ఉంటుంది. మార్గ మధ్యలో ఇలా మంచు పర్వతాలు కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. దారిలో అనేక మంది తెలుగు వాళ్ళు కలిశారు. అయితే వాళ్ళంతా గుర్రాల మీదగానే వస్తున్నారు, ఎవ్వరూ నడక మార్గాన్ని ఎంచుకోవట్లేదు. అండ్ ఫైనల్గా మేము పోస్పత్రికి చేరుకున్నాము. ఇది కూడా ఇంపార్టెంట్ బేస్ క్యాంపు. ఇక్కడ పెద్ద లంగర్ ఉంటుంది, ఇది ఢిల్లీ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు, అందుకే ఎక్కువ స్వీట్సే ఉన్నాయి. ఈ ప్రదేశం సముద్ర మట్టానికి సుమారు 3,400 మీటర్ల ఎత్తులో ఉండడం వల్ల ఆక్సిజన్ శాతం అనేది క్రమంగా పలచబడుతూ ఉంటుంది. అండ్ ఈ కొండ ప్రాంతాల్లో ఇన్ని ఆహార సదుపాయాలున్నా మనం మాత్రం సరిగ్గా తినలేము. నేను తీసుకున్న ఆహారము రోటీ మరియు కోఫ్తా కర్రీ. భోజనం అనంతరం మేము కాసేపు విశ్రమించి టువర్డ్స్ పంచతర్ని వైపు ప్రయాణం సాగించాము. కరెక్ట్గా పోస్పత్రి నుంచి పంచతర్ని అనేది 6 కిలోమీటర్లు. ఈరోజు మా బేస్ క్యాంపు కూడా అదే. ఇప్పటి వరకు మన ప్రయాణం పూర్తిగా కొండను ఎక్కుతూ సాగగా ఇక్కడి నుంచి 6 కిలోమీటర్ల వరకు మనం పూర్తిగా కింద వైపు ప్రయాణించాల్సి వస్తుంది. ఎందుకంటే పంచతర్ని అనేది కొండల మధ్య ఉన్న ఒక వ్యాలీ లాంటిది, పూర్తిగా కిందకుండే భూభాగం. మనం పంచతర్ని వ్యాలీలోకి ఎంటర్ అవుతున్నాము. ఒకవేళ మీరు హెలికాప్టర్ ద్వారా పెహల్గామ్ నుంచి వస్తే ఈ పంచతర్నిలోనే హెలికాప్టర్లు అనేవి ఆగడం జరుగుతుంది.
అదే మీరు బాల్తాల్ ప్రాంతం నుంచి వస్తే సంగం టాప్ దగ్గర హెలికాప్టర్లు అవుతాయి. అక్కడి నుంచి తిరిగి 3 కిలోమీటర్లు మనం గుర్రాల మీద కానీ నడిచి కానీ అమర్నాథ్ని చేరుకోవచ్చు. ఇదే పంచతర్ని. ఈ ప్రాంతంలోనే పరమేశ్వరుడు పంచభూతాలని వదిలేయడం జరిగింది. ఆ కారణంగానే దీనికి పంచతరిణి అని పేరు వచ్చింది. అమర్నాథ్ యాత్రలో చాలా అందమైన ప్రదేశాల్లో ఈ పంచతరిణి ఒకటి. ఇది చాలా చాలా పెద్ద బేస్ క్యాంపు. ఇక్కడ ప్రస్తుత టెంపరేచరు 7 డిగ్రీలు. మేము పంచతరిణి చేరుకునేసరికి సాయంత్రం 6 గంటలైంది. మార్గ మధ్యలో ఒక గుజరాతీ యాత్రికుడు కూడా పరిచయం అయ్యాడు. మేము ముగ్గురము కలిసి 1500 పెట్టి ఒక టెంట్ని బుక్ చేసుకోవడం జరిగింది. ఇది రాత్రి భుజించిన భోజనం. శుభోదయం ఫ్రమ్ పంచతరిణి. మన ప్రయాణం 3వ రోజుకి చేరుకుంది. ఉదయాన్నే 7 గంటలకి మా ప్రయాణాన్ని సాగించాము. పంచతరిణి కిందకు ఉంటుంది కదా, సుమారు 3.5 కిలోమీటర్లు మనం ఎత్తు ఎక్కాల్సి వస్తుంది. ఇదే గణేష్ టాప్. ఈ ప్రదేశంలోనే పరమేశ్వరుడు వినాయకుడిని వదిలేశారని చెప్పబడుతుంది. ఇక్కడి నుంచే మనకి మొట్టమొదటిసారిగా అమర్నాథ్ గుహ ఒక దర్శనం కూడా కలుగుతుంది. దీని తర్వాత వచ్చే ప్రదేశమే సంగం టాప్. అనగా పెహల్గాం నుంచి వచ్చే దారి మరియు బాల్టాల్ నుంచి వచ్చే దారి రెండు ఈ ప్రదేశంలోనే కలుస్తాయి. కాబట్టే దీన్ని సంగం టాప్ అన్నారు. మనం అమర్నాథ్ కేవ్ దగ్గరలోకి చేరుకున్నాము. ఒకవేళ మీరు గుర్రాల మీద వస్తే గుర్రాలు కూడా ఇక్కడ వరకే వస్తాయి. చాలామంది ఏం చేస్తున్నారంటే ఇక్కడికి వచ్చి స్నానాలు చేస్తున్నారు. ఎందుకంటే మేము పంచతరిణిలో స్నానం చేసాము. పంచతరిణిలో స్నానంలో వేడి నీళ్ళకి ఒక బకెట్ 50 రూపాయల వరకు ఛార్జ్ చేశారు. మనం ఇప్పుడు ఆ అమరేశ్వరుని దర్శించుకుందాం. ఇదే అమర్నాథ్ గుహలో ఏర్పడిన సహజ సిద్ధమైన మంచులింగం. ఈ ప్రదేశంలోనే పరమేశ్వరుడు పార్వతీమాతకి అమరత్వం గురించి వివరించారు. అదే సమయంలో 2 జంట పావురాలు అక్కడ ఉండి ఆ వృత్తాంతాన్ని వినడంతో అవి కూడా అమరత్వం పొందిందని చెప్తారు. దానికి సాక్ష్యంగానే ఇప్పటికీ అక్కడ 2 పావురాలు కనిపించడం విశేషం. ఆగస్టు నెలలో ఒకవేళ మీరు దర్శిస్తే మంచులింగం ఈ విధంగా మనకి కనిపిస్తుంది. పెహల్గాం నుంచి బయలుదేరిన భక్తులు ఎన్నో వ్యాయ ప్రయాసాలతో 3 రోజులు కఠినమైన వాతావరణంలో ప్రయాణించి ఆ అమరేశ్వరుని దర్శించుకోగానే వారు పడిన కష్టమంతా మర్చిపోయి అన్ని పాపాల నుంచి విముక్తి పొంది మోక్షం సిద్ధించినట్టుగా భావిస్తారు. అనగా బాధ, పునర్జన్మ వంటి కాలచక్రాల నుండి విముక్తి పొందుతారని అర్థం. అమర్నాథ్ గుహ దగ్గర స్టే చేయడానికి మనకి ఎటువంటి అవకాశం ఉండదు. స్వామిని దర్శించుకోగానే మన తిరుగు ప్రయాణాన్ని మొదలు పెట్టాలి. మనం ఇప్పుడు మన ప్రయాణాన్ని టువర్డ్స్ బాల్టాల్ నుంచి మొదలు పెడదాం. మనం వచ్చేటప్పుడు పెహల్గాం నుంచి వచ్చాము, వెళ్ళేటప్పుడు బాల్టాల్ నుంచి వెళ్తున్నాము. పెహల్గాం టు అమర్నాథ్ 45 కిలోమీటర్లు. దీనికి సుమారు 3 రోజులు పడుతుంది. అండ్ అమర్నాథ్ నుంచి బాల్టాల్ రూటు కేవలం 14 కిలోమీటర్లు. 7 గంటల్లో మనం ప్రయాణాన్ని సాగించవచ్చు. కాకపోతే ఇది చాలా చాలా ఎత్తులో ఉంటుంది. ఎక్కువ గుర్రాల వారు మాత్రమే ఈ ప్రయాణ మార్గాన్ని ఎంచుకుంటారు. మేము రిటర్న్లో ఉన్నాం కాబట్టి ఈ మార్గం చాలా డౌన్లో ఉంటుంది కాబట్టి రిటర్న్ మేము టువర్డ్స్ బాల్టాల్ మీదుగా ప్రయాణాన్ని సాగించాము. సముద్ర మట్టానికి సుమారు 8,880 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ అమర్నాథ్లో ఆక్సిజన్ చాలా పలచగా ఉంటుంది. అందుకే ఈ ప్రయాణం సాగించడం అందరి వల్ల సాధ్యం కాదు. మన పురాణాల ప్రకారం అమర్నాథ్ గుహని మొట్టమొదటిసారిగా భృగు మహర్షి కనుగొనడం జరిగింది. మేము సుమారు 5 గంటలు ప్రయాణించి మేము విజయవంతంగా బాల్టాల్ బేస్ క్యాంప్ దగ్గరికి చేరుకున్నాము. మీకు ఎదురుకుండా కనిపిస్తుంది కదా, ఆ పెద్ద బేస్ క్యాంపే బాల్టాల్ బేస్ క్యాంప్. చాలామంది అమర్నాథ్ యాత్రను త్వరగా ముగించుకోవడానికి ఈ మార్గాన్నే ఎంచుకుంటారు. మన తెలుగు వారు కూడా ఎక్కువగా ఈ బాల్టాల్ రూట్లోనే ఉంటారు. ఇప్పుడు సమయం సాయంత్రం 5 గంటలు కావడంతో ఈరోజు రాత్రి మా బస బాల్టాల్ బేస్ క్యాంప్లోనే. ఇక్కడ మాకు టెంట్ హౌస్ తీసుకున్నాము. కేవలం 500లోనే 2 బెడ్లు కూడిన చిన్న టెంట్ దొరికింది. ఇదే మేము తీసుకున్న టెంట్. ఇక్కడ ఫేమస్ డ్రింక్ ఉంటుంది, దీన్నే కాశ్మీరీ కవా అంటారు. అండ్ సాయంత్రం చూడండి చుట్టూ కొండల మధ్యన ఎలా ఉందో ఈ ప్రదేశం బాల్టాల్. ఒకవేళ మీరు కాశ్మీర్ నుంచి లే వెళ్ళాలంటే ఈ బాల్టాల్ మీదుగానే ప్రయాణం సాగించాలి. ఇక్కడ మన తెలుగు బోర్డులు కూడా ఉన్నాయి. తెలుగు వారికి ప్రత్యేకంగా భోజనాలు కూడా ఉన్నాయి. మేము రాత్రి తీసుకున్న భోజనం. అండ్ నేను ఇక్కడ కొన్న బుజ్జి అమరేశ్వర లింగం. ఇక్కడ దగ్గరలోనే జోజిలా పాస్ అని ఉంటుంది, దాన్ని కూడా మేము సందర్శించుకున్నాం. అండ్ డే 4కి స్వాగతం. ఈరోజు మా ప్రయాణం బాల్టాల్ టు శ్రీనగర్ సుమారు 110 కిలోమీటర్లు ఉంటుంది. మధ్యలోనే సోన్మార్గ్ అనే ఒక అందమైన ప్రదేశం కూడా వస్తుంది. బాల్టాల్ టు శ్రీనగర్ మనకి షేరింగ్ బేస్ మీద కారు లభిస్తాయి. మనిషికి 300 వరకు ఛార్జ్ చేస్తారు. ఇదే సోన్మార్గ్. కాశ్మీర్లోని అందమైన టూరిస్ట్ ప్రదేశాల్లో పెహల్గాం ఎలానో అలానే సోన్మార్గ్ కూడా ఒకటి. ప్రస్తుతం ఆగస్టు నెల. ఇక్కడ టెంపరేచరు 13 డిగ్రీలు. ఎంత రమణీయంగా ఉందో చూడండి ఈ ప్రదేశం. పెద్ద పెద్ద పర్వతాల నడుమ పచ్చని తివాచీ పరిచినట్టుగా ఉంటుంది ఈ అందమైన సోన్మార్గ్ ప్రదేశం. ప్రస్తుతం ఆగస్టు నెల అనేది కాశ్మీర్లో ఎండాకాలం. ఇది అమర్నాథ్ యాత్ర సీజన్ కాబట్టి ప్రతి కూడలి వద్ద మనకి బీఎస్ఎఫ్ జవాన్లు కనిపిస్తూనే ఉంటారు. మనిషి ఇలాంటి క్లిష్టమైన యాత్రలు చేయడం వల్లే జీవితం మీద ఆశ, మన మీద మనకి విశ్వాసం అనేది ఏర్పడుతుంది. ప్రస్తుతం మీరు చూస్తున్న ఈ చిన్న నదే సోన్మార్గ్ గుండా ప్రయాణించే అందమైన సింధు నది.
ఇది కేవలం 108 కిలోమీటర్లు ప్రయాణించి జీలం నదిలో సంగమిస్తుంది. మేము 110 కిలోమీటర్లు ప్రయాణించి దాదాపుగా శ్రీనగర్ దగ్గరికి చేరుకున్నాము. శ్రీనగర్ చేరుకునేసరికి సాయంత్రం 5 గంటలైంది. ఇదే అందమైన దాల్ లేక్. సో మా టోటల్ ప్రయాణం కేవలం 4 రోజుల్లో ముగిసింది. మేము 5వ రోజు ఉదయాన్నే పూణే చేరుకోవడం జరిగింది. ఇదండి అమర్నాథ్ యాత్ర యొక్క విశేషాలు. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని భావిస్తూ, పెహల్గాం ముష్కరుల దాడిలో మరణించిన వారికి నివాళులు అర్పిస్తూ భారత సాంప్రదాయాలు వర్ధిల్లాలి.